ఎక్టోమార్ఫ్. వీరు చాలా సన్నగా ఉంటారు. వీళ్ళ శరీరాకృతి చూసిన వాళ్ళకి వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు అనే భావన కలుగుతుంది. కానీ నిజానికి వీళ్ళు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వీరికి జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది. తిన్న ఆహారం వెంటనే అరిగిపోవడం వల్ల బరువు పెరగడం చాలా కష్టమవుతుంది. వీరిలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా లీన్ బాడీతో స్టామినా ఎక్కువగా ఉండడం వీరి ప్రత్యేకత. జిమ్‌లో ఎంత ఎక్కువ ఎక్సర్‌సైజులు చేసినా మజిల్ పెరగడం మాత్రం కష్టమవుతుంది. సాధారణంగా వీళ్ళు రన్నింగ్, స్విమ్మింగ్, యోగా వంటి యాక్టివిటీస్‌కు సూట్ అవుతారు. ఎంఎంఏ ఫైటర్లు, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్, అథ్లెట్స్ వీళ్ళంతా కూడా ఈ కోవకు చెందినవారే. వాళ్ళు చూడడానికి చాలా సన్నంగా ఉంటారు గానీ, చాలా స్టామినాతో ఎక్కువ దూరం పరిగెడుతుంటారు. అయితే వీళ్ళు బలంగా మారలేరు అన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సరైన డైట్, వర్కౌట్స్, మోటివేషన్ ఉంటే వీరు లీన్ బాడీని కూడా బలంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. వీళ్ళు మజిల్ పెంచేలా ఎక్సర్సైజులు చేయాలి. వీరు వర్కౌట్స్ చేసేటప్పుడు బరువు ఎక్కువగా ఉండే వ్యాయామాలు తక్కువ రెప్స్‌తో చేయాలి. వారానికి కనీసం 3-4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఇది శరీరానికి ఫోకస్ ఇచ్చి బలాన్ని పెంచుతుంది. ఉదాహరణకి సోమవారం అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్, బుధవారం లోయర్ బాడీ ఎక్సర్సైజెస్, శుక్రవారం ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి. ప్రతి వర్కౌట్ తర్వాత శరీరానికి విశ్రాంతినివ్వాలి. ఇది మజిల్ పెరగడానికి కీలక పాత్ర పోషిస్తుంది. వీళ్ళు కార్డియో ఎక్కువ చేయకూడదు. ఇప్పటికే మెటబాలిజం వేగంగా ఉంది కాబట్టి అది శరీరాన్ని ఇంకా లీన్‌గా చేస్తుంది. బరువు పెరిగేందుకు విశ్రాంతి మరియు సరైన ట్రైనింగ్ అవసరం. వీళ్ళు ఎక్కువగా తినాలి. వీళ్ళకి ఎక్కువ క్యాలరీలు అవసరం. రోజులో కనీసం 5-6 సార్లు తినాలి. ప్రతి భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి.